నిన్నటి దినం అంటే 10th ఆగస్ట్ మనకి నారాయణపురం ఇస్వి పోలీస్ స్టేషన్ లిమిట్స్ నారాయణపురంలో వసి గేరప్ప అనే ఒక ఆలయం ఉంది. అందులో ఆభరణాలు, వెండి ఆభరణాలు ప్లస్ బంగారు ఆభరణాలు కనిపించడం లేదని ఆ గుడికి సంబంధించిన కమిటీ వాళ్ళు ఫిర్యాదు ఇచ్చారు. దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేశాం, థెఫ్ట్ కేసు. వాళ్ళు అనుమానించిన విధంగానే ఆ గుళ్ళో పనిచేసే పూజారిని, ఈయన దగ్గర 30 years నుండి అదే గుళ్ళో పూజారిగా పనిచేస్తున్నాడు. ఇతని పేరు కూడా వసి గేరప్పనే. కాకపోతే ఇతను కొన్నేళ్ల నుంచి, ఒక 10 నెలల నుండి బెంగళూరులోనే ఉంటున్నాడు వీళ్ళ ఫ్యామిలీ అంతా. కానీ అప్పుడప్పుడు వచ్చి గుడిలో పూజలు చేసుకొని వెళ్ళిపోయేవాడు. ఇతనికి కొద్దిగా చెడు వ్యసనాలు, మట్కా ఆడడం ఇలాంటివి ఉండడం వల్ల విపరీతమైన అప్పులు చేసి ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఈ వెండి ఆభరణాలు ఉన్న ఒక 10 గ్రాముల బంగారు ఆభరణం కూడా తీసుకెళ్లి అమ్మేస్తే నేను ఈ అప్పులన్నీ తీర్చేయచ్చు అనే ఉద్దేశంతో ఇతను ఒక్కొక్కటిగా తీసి అతని ఇంట్లో పెట్టుకోవడం జరిగింది. వితిన్ 24 hours లోనే మేము ముద్దాయిని పట్టుకోవడం ప్లస్ ఈ ప్రాపర్టీని అంతా రికవర్ చేశాము. ఈ ప్రాపర్టీ టోటల్ వాల్యూ 5,99,000. ఇందులో మనకి సిల్వర్ 4 kgs 386 grams ఉంది, ప్లస్ గోల్డ్ ఒక 10 grams ఉంది. టోటల్ ప్రాపర్టీ వాల్యూ 5,99,000 ఉంది. ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేశాము. ప్రస్తుతానికి ముద్దాయిని కూడా అరెస్ట్ చేశాము. ఇంత త్వరగా డిటెక్ట్ చేసిన రూరల్ సర్కిల్ సిఐ నల్లప్ప గారికి, ఎస్ఐ ఇస్వి పోలీస్ స్టేషన్ ఎస్ఐ డాక్టర్ నాయక్ గారిని అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ.